ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో మత్స్యకారుల కుటుంబ కార్యక్రమాల్లో సర్వేపల్లి నియోజకవర్గం మాజీ మంత్రి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు వైకాపా ప్రభుత్వంలో న్యాయం చేసిందని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా 20,000 అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి అంకయ్య గారి తల్లి లక్ష్మమ్మ గారు మృతి చెందడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి కృష్ణపట్నం మార్కాట్పాలెం గ్రామానికి రావడం జరిగింది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మత్స్యకారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సందర్భాల్లో అండగా నిలిచినటువంటి నేపథ్యం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 2019లో వేట నిషేధ సమయంలో ఇస్తున్నటువంటి 4,000 రూపాయలు ఏదైతే వృత్తుందో మత్స్యకార వృత్తి, దాన్ని 10,000 రూపాయలకు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు 50,000 రూపాయలు మత్స్యకారుల చేతిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా డీజిల్ ఏదైతే 6 రూపాయలు ఉన్నటువంటి సబ్సిడీని 9 రూపాయలకు పెంచుతానని చెప్పి డెడికేటెడ్ పెట్రోల్ పంపుల ద్వారా నేరుగా ఆ సబ్సిడీ అందించడం జరిగింది. అదేవిధంగా దురదృష్టవశాత్తు గల్లంతైనటువంటి మత్స్యకారులకి ఇవ్వవలసినటువంటి పరిహారాన్ని 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఇవి హామీ ఇవ్వడం, అమలు చేయడం జరిగింది. అయితే 2014లో చంద్రబాబు నాయుడు రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కొక్క మత్స్యకార గ్రామానికి ఏర్పాటు చేస్తానని చెప్పి దాని లేదు. 50% డీజిల్ మీద సబ్సిడీ ఇస్తానని చెప్పి అది కూడా అందుబాటులోకి తీసుకురాలి. మరలా 2024లో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది మత్స్యకారులకు సంబంధించి. వాటిలో ప్రధానమైనటువంటి హామీలలో 20,000 రూపాయలు మత్స్యకార భరోసా అందిస్తానని చెప్పడం జరిగింది. ఒక్క సంవత్సరం ఇంతవరకు మత్స్యకార భరోసా ఇవ్వలేదు. ఈ సంవత్సరం నేను మత్స్యకార భరోసా 20,000 రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి మేము కోరుకునేది అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు ఏదైతే గతంలో చెప్పారో ఆ 20,000 రూపాయలకి ఈరోజు చెప్పినటువంటి ఈ సంవత్సరం 20,000 రూపాయలు రెండు కలిపి 40,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా ఆ రోజు మత్స్యకారేతర భరోసా ఏదైతే ఉందో 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తూ మత్స్యకారులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఆయన మంచి మనసుతో మత్స్యకారులకు మత్స్యకారేతర భరోసా కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 10 ఫిషింగ్ హార్బర్లో 6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లో 4 బోట్లు తీసుకురావడం జరిగింది. మత్స్యకారులకు అన్ని విధాలు అండగా నిలవడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా అధికారం ఉన్నా లేకున్నా సరే మత్స్యకారులకి అండగా నిలవడం, మత్స్యకారుల సమస్యల పట్ల ఏదున్నా సరే మా కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి మత్స్యకార గ్రామాల్లో పర్యటించడం, మత్స్యకార కుటుంబానికి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకి అండగా నిలుస్తాం. అధికారం ఉన్నప్పుడే ఉండడం కాకుండా అధికారంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కుటుంబంతో మమేకం కావాలన్నదే మా లక్ష్యం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరి కార్యకర్తలతో పాటు మత్స్యకారుల అభివృద్ధి మీద, మత్స్యకారుల సంక్షేమం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం ఏదన్నా మత్స్యకారుల పట్ల వ్యతిరేక విధానాలు అవలంబించినా, మత్స్యకారులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకపోయినా మత్స్యకారుల పక్షాన నిలబడి పోరాటం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ లక్ష్మమ్మ గారికి మరొకసారి మాతృమూర్తి లక్ష్మమ్మ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను.